గణేశ పంచరత్న స్తోత్రమును ఆదిశంకర్ల వారు రచించి గణేశుణ్ణి స్తుతించియున్నారు. ఈ గణేశ పంచరత్నంను పఠించడం వలన మనకు సకల రోగాలు తొలగి ఆయుష్యుని పెంచి సకల భోగభాగ్యాలను అందిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలలో జయం కలుగుతుంది. అంతేకాకుండా సుపుత్రులు జన్మించటం కోసం ఎంతోమంది విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అదేవిధంగా విద్యాబుద్ధుల కొరకు ప్రభాత వేళ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు మనం గణేశ పంచరత్నంను చెప్పుకోబోతున్నాము. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బధైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదోద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మనర్గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్.